పాకిస్తాన్ అనేటటువంటి దానికి ఇప్పుడు 4 భయాలు. ఒకటి వాళ్ళ ఆర్థిక పరిస్థితి. రెండవది సౌదీ అరేబియాకి తన సైన్యాన్ని పంపిస్తోంది 13,000 మంది సైన్యాన్ని. అసలు భయం ఇప్పుడు ప్రారంభమైంది. దేనికోసం పంపిస్తోంది? సౌదీ అరేబియా మీద ఎవరు దాడి చేస్తున్నారు? అమెరికా కాదు, ఇజ్రాయెల్ కాదు. ఇరాన్ దాడి చేస్తుంది. ఎందుకు దాడి చేస్తుంది? అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేస్తుంటే వాళ్ళనేమీ చేయలేక వాళ్ళ మిత్ర దేశాలని పక్కనున్న గల్ఫ్ దేశాల మీద దాడి చేస్తుంది. అందులో సౌదీ మీద కూడా దాడులు. కాకపోతే అందరికంటే తక్కువ దాడి చేసింది సౌదీ అరేబియా మీద. సౌదీ అరేబియాకి పాకిస్తాన్కి ఒక ఒప్పందం ఉంది. సౌదీ మీద ఎవరు దాడి చేసినా పాకిస్తాన్ తోడు రావాలి. ఆ ఒప్పందాన్ని పట్టించుకోలేదు కాబట్టి సౌదీ అరేబియా నా డబ్బులు నాకు ఇచ్చేసేయని చెప్పింది. ప్లస్ నీతో సంబంధం తూచండి, కటీఫ్ అంది. దాంతో ఇప్పుడు 13,000 మంది సైన్యాన్ని పంపిస్తారట. ఇప్పుడు వెళ్ళారు అనుకుందాం పాకిస్తాన్. ఎవరి మీద యుద్ధం చేయాలి వాళ్ళు? హౌతీల మీద యుద్ధం చేయాలి, హిజ్బుల్లా మీద యుద్ధం చేయాలి, హమాస్ మీద యుద్ధం చేయాలి. వాళ్ళందరూ ఎవరు? ముస్లింలే. ఎవరు తయారు చేసినటువంటి వాళ్ళు? ఇరాన్ తయారు చేసిన వాళ్ళు. వాళ్ళు మళ్ళీ సున్నీలే. అక్కడ షియాలు కాదు వాళ్ళు. ఇక్కడ ఇది సమస్య. ఇప్పుడు అంటే తోటి ముస్లింలు ఇది చంపాలి. అదే సందర్భంలో ఇరాన్ అప్పుడు ఊరుకుంటుందా? ఇరాన్ పక్కనే పాకిస్తాన్ ఉంది. ఇరాన్ కనుక దాడి చేస్తే పాకిస్తాన్ కకావికలం అవుతుంది. అప్పుడు పాకిస్తాన్ యుద్ధంలోకి దిగాలి ఇరాన్ మీదకి. అప్పుడు ఏ ఇజ్రాయెల్ని అయితే పాకిస్తాన్ పట్టించుకోలేదు ఇంతకాలం, అసలు ఇజ్రాయెల్ని యూదు జాతి అన్నటువంటి ఉద్దేశంతో దాన్ని దేశంగా కూడా గుర్తించలేదు. ఇప్పుడు ఆ ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్ని రోజు ధ్వంసం చేస్తుంది. ఇప్పుడు ఇది కూడా ఇజ్రాయెల్తో కలిసి చేయాలి. అప్పుడు ఇరాను ఇజ్రాయెల్ ఏమీ చేయలేదు, లాంగ్లో ఉంది కాబట్టి. కానీ పక్కనున్న పాకిస్తాన్కి మాత్రం చుక్కలు చూపెడుతుంది. అందుకని నేను మళ్ళీ ప్లీజ్ 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 మళ్ళీ ఇంకోసారి కూర్చున్నాను రండి. మొన్న సమోసాలు ఇచ్చాను, మీకు సరిగ్గా టేస్ట్లో ఉన్నట్లేదు, రేపు బిర్యానీ పెడతాను, కూర్చుని మాట్లాడుకోండి ఇంకోసారి అని అడుగుతున్నది.